నురుగ రూపంలో బయటికి వస్తూ ఉంటే క్షీరసాగరం కదా అని సేవించిన వాళ్ళందరూ చనిపోవడం మొదలుపెట్టారు. సాక్షాత్తు మహావిష్ణువు ఉండే క్షీరసాగరం పుణ్యజలం, అలాంటిది ఆ జలం అలా అయిపోవడం దేవతలకి బాధ కలిగి గణేశుడితో మొరపెట్టుకుంటే స్వామి నేను చూస్తాలే అన్నట్ట. అప్పుడు స్వామి అనుగ్రహంతో ఆ తెల్లటి నురుగులోంచి ఒడ్డుకి ఒక చిన్న విత్తనం లాంటిది వచ్చింది. ఆ విత్తనం వెంటనే అలా పెరిగి పెద్దదే జిల్లేడి చెట్టు కింద తయారైంది. విచిత్రంగా ఏమిటంటే ఆ కింద ఉన్న కాండం గణేశ రూపం తీసుకుంది. వెంటనే పాల సముద్రంలో ఉన్న విషం అంతా పోయి స్వచ్ఛమైపోయింది. ఆ విషాన్ని జిల్లేడు మొక్క తీసుకుంది. అందుకే జిల్లేడు పాలు విషపూరితం, నోటికి కళ్ళకి తగలకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అంత విషపూరితమైన ధాతువైనా సరే ఆయన రూపాన్ని తీసుకుందే ఆయన అనుగ్రహంతో వచ్చింది కాబట్టి అది పూజనీయమైంది. అందుకే వినాయక చవితి రోజు గణపతికి జిల్లేడు మాలలు సమర్పించడం, జిల్లేడు ఆకులతో పూజ చేయడం అవన్నీ చేస్తారు. శ్రీమాత్రే నమః.